హలో. నాయుడు నాయుడు గారు వినపడుతుందా? ఆ, వినిపిస్తుందండి, చెప్పండి. అంటే ఎందుకు ఈ రకమైన వాతావరణ శాఖ అంచనాలకు మించి వర్షం పడదా, అల్పపీడన ప్రభావాన్ని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోయిందా అనేది? ఈ సంవత్సరం అంచనాలకు మించి వర్షం పడుతుందంటే మీరు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు మనకు జూలై ఆగస్ట్ నెలలోనే ఉత్తరాఖండ్, హిమాలయాల్లో అంతా కూడా చాలా హెవీ రెయిన్స్ వచ్చి ఫ్లడ్స్ వచ్చేసాయి. గుజరాత్ లో ఫ్లడ్స్ వచ్చాయి, రాజస్థాన్ లో ఫ్లడ్స్ వచ్చాయి. అవును, దీన్ని అస్సాం. బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలాంటి పరిస్థితులు మనకు కూడా ఏర్పడతాయని చెప్పేసి ముందు నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా ఏంటంటే ఇంతవరకు మనం ప్రీ మాన్సూన్ చెకప్ అని చేయాలండి. ఎప్పుడు కానీ మాన్సూన్ వచ్చే ముందు కాలువలన్నీ ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, లేకపోతే చెరువులు ఎండిపోతాయి. అక్కడంతా ఈ ఇసుక మేట వేసేయడం, లేకపోతే చెట్లు మునిసిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కెనాల్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రీ మాన్సూన్ చెకప్ అంటే మాన్సూన్ వచ్చే ముందు కనీసం మన బడ్జెట్ లో, టోటల్ బడ్జెట్ లో ఒక 20% ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళ దానికి పెట్టి అదంతా క్లీన్ చేసి, సిల్ట్ అంతా క్లీన్ చేసి, సాఫీగా వర్షం వచ్చినప్పుడు నీళ్లు కెనాల్ ద్వారా కానీ, లేకపోతే నదుల ద్వారా కానీ, లేకపోతే చెరువులోకి వెళ్ళే నాళాలు కానీ అన్ని క్లీన్ చేసి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ ని విడిచి పట్టుకోవాలండి. ఎప్పుడైతే మనకు జూరాల, లేకపోతే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మరి నెక్స్ట్ బెస్ట్ ఈజ్ పులిచింతల అండ్ మన ఈ బుడమేరు, మున్నేరు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి అయ్యో మనకు నీళ్లు లేవే అని చెప్పేసి ఆశకు పోయి పూర్తిగా 90 to 95% వరకు ఫిల్ చేస్తారు, ఏది పైనటువంటి డ్యామ్లన్నీ. దాంతో ఒక్కసారి మహారాష్ట్రలో వచ్చేసరికి, మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు వచ్చేసరికి ఎక్కువ, ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తున్నారు కదా 11-12 lakh క్యూసెక్స్ వస్తుంది. ఎక్కడ? మన విజయవాడ దగ్గర అవును. అంత డిశ్చార్జ్ వస్తూ ఉంది. కాబట్టి వచ్చే అవకాశాలు ఉంటాయని ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా ప్రీ ప్లానింగ్, లేకపోతే ఏదో తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు మనం చేస్తాం అనుకుంటే అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు గత శతాబ్దంలో చూస్తే మనకు తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే వర్షాలు వచ్చేటివి. మెయిన్ గా 20-30 సెంటీమీటర్లు అంటే అప్పుడు వచ్చేది. అలాంటి అవకాశాలు ఇప్పుడు అలా కాదు. లో ప్రెషర్ తోనే 30-40 సెంటీమీటర్లు వస్తున్నాయి. లో ప్రెషర్ అనేది